ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియ సంఘ బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరు చూస్తున్న వీడియో 4వ తారీఖు మరి అమ్మగారు వాళ్ళ ఊరు వెళ్ళటం జరిగింది. ఈ ఊర్లో మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి ఎప్పుడులాగానే ఒక వీడియో తీసాం. మీరు చూస్తున్నది ఇది మొక్కజొన్న తోట. ఈ మొక్కజొన్న తోటలో ఒక ప్రత్యేకత కనబడుతుంది చూడండి. మధ్య మధ్యలో తెల్లని లైన్స్ కనబడుతున్నాయి, మిగిలిందంతా పచ్చగా ఉంది. ఈ లైన్స్ ఏంటని చెప్పేసి నేను అమ్మగారు వాళ్ళ మేనల్ని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఈ మొక్కజొన్న మేలు ఫిమేల్స్ ఉంటాయంట. ఈ లైన్లో వైట్గా ఉన్న ఏవైతే ఉన్నాయో అవి మేలు, పచ్చగా ఉన్నదంతా ఫిమేల్. ఈ రెండు కలయికతో మంచి పంట వస్తుందంట. అది ఇకపోతే ఇది కంది చెట్లు. ఈ కంది చెట్లు మనం కందిపప్పు చేసుకుంటాం కదా, అది ఈ చెట్ల నుంచే కాయలు ఆ కందిపప్పు వస్తుంది. ఇవి కంది చెట్లు. ఆ తర్వాత ఇది బెండ తోట. బెండకాయలు ఉదయాన్నే మేము వాకింగ్కి వెళ్ళినప్పటికే వాళ్ళంతా కూడా కోస్తున్నారు. చిన్నగా ఉన్నాయి. చిన్న చెట్ల నుంచి దాదాపు ఈ మనిషి ఎత్తు అవుతాయి అంట. అప్పటి వరకు ఇవి రోజు కాయలు వస్తూనే ఉంటాయంట. అలాగా దిగుబడి ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి ఈ కాయలు కోయాలంట. ఇది బెండ తోట. మీరు చూస్తున్నారు కదా. ఇకపోతే ఇప్పుడు మీరు చూసేది ఆకుకూరలు. తోటకూర, పాలకూర, బచ్చల కూర. ఇవి అమ్మగారు ఊరిలో ఈ కూరలు అనేవి చాలా ప్రసిద్ధి. ప్రతి వాళ్ళు కూడా చిన్న చిన్న మడుల్లాగా ఆకుకూరలు వేసి ఆ చుట్టుపక్కల గ్రామాలకు అమ్ముతారు. చాలా కుటుంబాలకి అది పోషణగా కూడా ఉంటుంది. అది మీరు చూస్తున్నది అది ఆకుకూరలు చాలా పచ్చగా ఉన్నాయి. ఇది మీరు చూస్తుంది ఆ ప్రాంతంలో ఒక కుటుంబం వాళ్ళు పండిస్తున్న ఆకుకూరలు అన్నమాట. ఇకపోతే ఇక్కడ మీరు చూసేది ఒక ఫామ్ హౌస్. ఒక రైతు ఒక షెడ్ లాగేసి దాదాపు ఒక 8-9 ఎకరాల్లో ఒక కుటుంబాన్ని పెట్టి ఆ ప్రాంతంలో వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. ఆ కుటుంబం ఆ రైతుకి ఇష్టం ఏంటంటే పావురాళ్ళు, కోళ్ళు, అలాగే ఆవులు అవన్నీ కూడా ఆయన పెంచుతున్నారు. ఆ ఫామ్ను కూడా చూడటం జరిగింది. ఇకపోతే ఇవి ఫిబ్రవరి నెల అంటేనే మామిడికాయలు. మామిడి చెట్లు చూడండి ఎంత విపరీతంగా పూసినాయో. ఇవి పిందెలు కాయలయ్యి మార్చి నెల కల్లా మన మార్కెట్లోకి వచ్చేస్తాయి. ఇవి మామిడి పూత అన్నమాట. ఈ మామిడి పూతలో మీరు ఇప్పుడు చూస్తుంది ముదురు తోటలు. ఇవి కాయలు కాయవు. వీటి వల్ల కొంత నష్టం కూడా ఉంటుంది. ఇది వంగ తోట. వంకాయలు అంటాం కదా మనం. ఈ వంగ తోటలో ఎత్తుగా కనపడేవి ములగ చెట్లు. ఈ వంగ తోట మధ్యలో ములగ చెట్లు పెంచుతూ ఉన్నారు. ఇది మీరు చూసేది. ఇది పోతే మీకు అందరికీ తెలిసింది మనం మిరప తోట. ఈ మిరప తోట ఎవరిది అంటే అమ్మగారు వాళ్ళదే. ఇది అమ్మగారికి గిఫ్ట్గా ఇచ్చిన తోట. ఇది మనం అక్కడికి వెళ్ళి చేయలేక కొన్ని కారణాల వల్ల దీన్ని అమ్మేసాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.